వెల్కమ్ టు ఎంబీ న్యూస్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితం నేటి తరానికి ఆదర్శంగా నిలవాలని పిసిసి సభ్యులు నాగ సీతారాములు, గ్రంథాలయ చైర్మన్ వీరబాబు అన్నారు. సర్వేపల్లి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధ్యాపక వృత్తి నుండి మొదలైన ఆయన ప్రస్థానం భారతదేశ ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఎదిగే వరకు సాగిందని, భారతదేశ రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారని, అలాంటి విద్యా కోవిధిని జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి, వాక్చాతుర్యం, అత్యుత్తమ బోధన, పరిణితి గల సర్వేపల్లి జీవితం నేటి తరానికి దిక్సూచి కావాలని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. సందర్భంగా ఎందరో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దుతూ ఉద్యోగాలు సంపాదించడానికి కృషి చేసిన గ్రంథ పాలకులకురాలు జీ మణి మృదులను సన్మానించడం జరిగింది. మా సార్ అంటే బాల్యంలో ఉడిపుడినప్పుడు ఏ అలవాటు వస్తాయంటే అన్నప్పుడు సారు పేరు చెప్తే కూడా ఉండేదప్పుడు పేరు చెప్పేది కాదు. సార్ ఎప్పటి వరకు కూడా ఆయన పేరు అలాంటి గారు వారి మృదుల, ప్రమీల, ప్రమీల నా క్లాస్మేట్, మృదుల పాప, చిన్న పాపని పిలిచేది. ఈరోజు వారి ఈ ఆఫీస్లో ఒక మంచి ఆఫీస్ పేరు తెచ్చుకొని, ముఖ్యంగా పేద పిల్లలు వస్తారు లైబ్రరీ, పిల్లల కష్ట సుఖాలు ఏంటో ఆ రోజు మా గురువు గారు అనే గ్రామంలో టీచర్ మేడం గారు ఇద్దరు టీచర్స్ అక్కడ చేసినప్పుడు అక్కడ చదువు కూడా వారు ఎంతో క్రమశిక్షణగా ఆ చుట్టుపక్కల స్కూల్ చుట్టుపక్కల స్కూల్స్ లేవు. తర్వాత కనరపాడు అయితే దగ్గర 7 స్కూల్కి వెళ్ళేది. ఆ చదువు సందర్భంలో కూడా బజార్లు వస్తుందంటే ఆ బజార్లో తిరిగిపోయేది. అంత క్రమశిక్షణతో తీర్చిదిద్ది వారు ఆ రోజు వేసిన సర్వే రోజు ఆ గురువు గారు చూసుకోవడం, ఈ గురువు గారు మాట్లాడే అవకాశం ఇచ్చిన స్ఫూర్తిని సందర్భం తెలియజేస్తూ, ప్రధానంగా మా చిన్న పాప అంటే నాకు పెట్టిన చెల్లెన్న ఏదన్నా నేను జిల్లా తెలుసు అంటే నా అల్లుడు, మేము ఒకే గ్రామం నుంచి వచ్చిన చాలా మంది రకాల కన్నా వీరబాబు నీకే వస్తుంది జిల్లా చైర్మన్ ఎప్పుడో చెప్పారు. మీరు అడిగినా నేను దానికి వీరబాబుకి వస్తుంది మీరు చెప్పారు, రాకముందే చెప్పారు. అట్లా మీ ఇద్దరు సమన్వయంలో ఎలాంటి ఒక అన్న చెల్లిలాగా మన తుంగారంలో మీరు తుంగారంలో కూడా ఇక్కడ అదృష్టం ఏంటంటే ఇద్దరు ఒకే గ్రామం నుంచి ఇక్కడ నేపథ్యం వహిస్తున్నారు కాబట్టి ఇద్దరు ఆధ్వర్యంలో ఈ కొత్త మన జిల్లా గ్రంథాలయానికి మంచి పేరు తీసుకొచ్చి సహాయ సహకారాలు పిల్లలు ప్రధానంగా ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు ఎక్కువగా వస్తూ ఉంటారు మన లైబ్రరీకి. వాళ్ళని మీ పిల్లల్లాగా చూసుకోవాలి, సుఖాల్లో కానీ వాళ్ళలో కానీ మేమంతా సహాయ సహకారం మీకు చాలా మంచి పేరు, పిల్లల్ని మంచిగా చూసుకుంటారని. ఇంతకుముందు మన రియాజ్ గారు స్టేట్ ప్రెసిడెంట్ రియాజ్ గారు మంచి మిత్రులు, సతీష్ గారి నుంచి మన కారు తీసుకొచ్చి మీకు ఆ రోజు ఎలక్షన్లప్పుడు కూడా తీసుకొచ్చి మా బాబు జరిగింది. ఎందుకంటే ఇవాళ జిల్లా గ్రంథాలయ కమిటీని అభివృద్ధి చేయడంలో కానీ, అలాగే ఎలాంటి మంచి కార్యక్రమాలు పుస్తకాలు అలాంటి ప్రతి ఒక్కరి వాటిని అధిక ఇట్లా ఫోటోల్లో పంపిస్తాం కాబట్టి మనమందరం కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఆదర్శంగా తీసుకొని, అలాగే మా గురువు గారిని కూడా మేము ఎట్లా ఆదర్శంగా తీసుకుంటున్నామో మీరందరూ మీ గురువు గారి పట్ల విధేయత, ఆ గురు పూజోత్సవానికి ఉన్న అందరం అవకాశం
తీసుకుంటారు.